ఈరోజు నేను టెంపుల్కి వెళ్తున్న పలకనామ అమ్మవారి టెంపుల్. చూడండి ఎంత పెద్ద లైన్ ఉంది. ఎందుకంటే ఈరోజు అమావాస్య కాబట్టి చాలా పెద్ద ఉంది లైన్. చూడండి వా ఎంత అంటే అంత పెద్ద లైన్ ఉంది. మార్నింగ్ 3కి వస్తారు ఒకటేసారి. మేమైతే మార్నింగ్ 5కి వచ్చిన దర్శనం కానీ ఎంత టైం అయితే తెలియదు, ఎందుకంటే చాలా మంది పబ్లిక్ ఉన్నారు. ప్రతి అమావాస్యకు చాలా మంది ఉంటారు. మిగతా టైం ఉంటారు కానీ మరీ ఇంతగానో ఉండరు. అయితే చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంతమంది పబ్లిక్ చాలా మంది. అస్సలు తిరగడానికి కూడా ప్లేస్ ఉండదు, ఏముండదు. ఒక్కసారి అందులో మిస్ అయినా అనుకో అసలు దొరకడం కూడా దొరకమన్నా అంత పెద్ద పబ్లిక్. చూడండి ఇప్పుడు టైం ఏంటంటే 7 అయింది. నేను మార్నింగ్ 8 గంటలకు వచ్చిన, 4 గంటలకు వచ్చిన. ఇప్పుడు 7 అయింది లోపలికి రాగానే. ఇప్పుడు దర్శనం కానీ ఎంత టైం కూడా తెలియదు మాకు. ఇంకా చూడండి ఎంత పబ్లిక్ ఫుల్. ఇంకా నైట్ అయిపోతుంది, అయినా పబ్లిక్ చాలా మంది ఉన్నారు. ఈ అమ్మవారి టెంపుల్ చాలా పవర్ఫుల్ ఉంటుంది కాబట్టి చాలా మంది వస్తున్నారు. కాళీమాత టెంపుల్ పలకనామా. ఇంకా ఏదో ఉన్నాం. ఇంకా లోపల కొనికి ఇంకా చాలా టైం పడుతుంది. చాలా అంటే చాలా బాగా ఇంత పెద్ద పబ్లిక్ ఎప్పుడు కూడా చూడలేదు. మరి ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉంటారు. సేమ్ జాతర లాగానే జరుగుతుంది ఇక్కడ అమావాస్యకి. చూడండి చాలా మంది భక్తులు కూడా అమ్మవారి చాలా పవర్ఫుల్ ఉంది అని ఉంటుంది. ఇంకా ఇప్పుడు పైనుంచి కింద దిగిన ఇంకా ఇంత పబ్లిక్ అమ్మవారికి చాలా పవర్ఫుల్. ప్రతి ఒక్కరు కోరుకున్న ప్రతి ఒక్కటి జరుగుతుందంట ఇక్కడ. ఏమైనా కోరికలు ఉన్నా ఏమన్నా ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఉంటే చాలు అనుకునే ప్రతి ఒక్కటి జరుగుతుంది. నాకు నమ్మకం అందరికి, చాలా మందికి జరిగినా కూడా. ఇంకా దర్శనం కాలేదు, ఇప్పుడే లోపలికి వచ్చినాం. ఇక్కడ అస్సలు ఏమంటారు ఫోన్ వీడియోలు కానీ ఏవన్నీ కూడా తీయొద్దు అంటుంది. ఎందుకంటే చాలా మంది పబ్లిక్ ఉన్నారు కదా. చూడండి అమ్మవారి ఇంతమంది చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంది అమ్మవారి. అందరూ మొక్కండి అమ్మవారికి. ఇప్పుడు టైం ఎంతంటే ఇప్పుడు 9 అవుతుంది టైం. ఇప్పుడు వచ్చి మార్నింగ్ 4కి వచ్చి ఇప్పుడు ఇంకా లోపలికి వచ్చే వరకు 9 అయింది. మళ్ళీ ఇక్కడ దర్శనం చేసుకున్న వరకు ఇంత టైం అయితే తెలియదు. మనమైతే ఏదైతే కోరికలు కోరుకుని పక్క జరుగుతుంది అని అందరికీ నమ్మకం. ప్రతి ఒక్కరు కూడా జరిగినాయి. ఇప్పుడు
ఇక్కడ ముడుపు తీసుకొని ఇక్కడ పూజారి ఉంటారు, పూజారికి ఇస్తే ఇంకా మొత్తం పూజలు చూసి అట్లా నా ఒళ్ళు వణుకుతున్నదే కాళికమ్మ ఇల్లు ముడకంగా అసలు ప్లేస్ కూడా మురికి అంతా ఫుల్ అయిపోయింది. చూడండి ఒకసారి. ఇగో నేను కూడా దీపం వెలిగించిన, అయిపోయింది. ఇంకా దర్శనం అయితే మొత్తానికి అయితే అయిపోయింది. ఇప్పుడు టైం ఏం చేయాలంటే 10 అయింది. బయటికి పోయే వరకు మళ్ళా ఇంత టైం అయితే తెలియదు పబ్లిక్ నుంచి. ఇగో ఇప్పటికని ఇంకో నైట్ ఇప్పుడు ఎంత అవుతుంది, 11 అవుతుంది. 11 అయినా ఎంత పబ్లిక్ ఉన్నారు, చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. మార్నింగ్ వచ్చి ఇప్పుడు నేను 11కి వెళ్తున్నా.